కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. 2 లక్షల రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా 3 విడుదల పెట్టి 2 లక్షల రూపాయలను ప్రభుత్వం కొంతమందికి చేశారని, పూర్తిగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మాజీ జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పంటల సమయానికి వేశామని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేకపోవడం బాధాకరమంటూ ధర్నా చేపట్టారు. నేటి కార్యక్రమంలో మాజీ ఎంపీ బాలమణి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సంతకం అదే పెడుతున్నా తెచ్చుకొని రైతులాలని అని చెప్పి ఆవాస్ తెలంగాణ కోసం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా మాట 40 లక్షల రైతులు మరి 20 లక్షల రైతులకే కొన్ని వేసి మద్దతు పెట్టి మరి ఎన్నో మాటలుగా అంత కళ్ళబొల్లి మాటలు ఒప్పుతున్న రేవంత్ రెడ్డి గారు, నువ్వు చిత్తశుద్ధులతో లేవు. రేవంత్ రెడ్డి నీకు ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇచ్చారో కానీ ఒక రైతుల పట్ల చిన్న చూపు చూడడం అయితే అది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. నువ్వు ఇలా 11 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు. 6 గ్యారంటీల సిలిండర్లకు చూద్దాం 5 రూపాయలు పడతలేవు. ఇక్కడ మన కొంతమంది కరెంటు బిల్లు మాపైతే లేదు, అక్కడ 500 పడతలేవు. ముసలోళ్ళకు 4000 పింఛన్ అది మోసం చేసినావు. ఎక్కడికించి నువ్వు గద్దెనెక్కాలనుకున్నావు, తెలంగాణ నాశనం చేయాలనుకుని నువ్వు అంతా అది లేని అని పొంచి నేను మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు మరి జాగ్రత్తగా మేల్కుంటున్నారు. మరి రేపు ప్రతి రైతు మేల్కునేందుకు విధానం ఉండవు. చిట్టన 1 సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి చేస్తావో చేయవాది నీ అదృష్టం. నువ్వు అందరికీ రైతులకు కాదు ప్రతి ఒక్క పని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం సభాముఖంగా. మరి ఇంతమంది రైతుల ఉసురు పోసుకొని నువ్వు నాశనం అయిపోతావు. ఒక్కొక్కరికి 2 లక్షల మాపన్నావు, ఇప్పటికి ఒక్కరికి వాళ్ళేవు. ఇది కట్టు అది కట్టు అంటున్నావు. 2 లక్షల పైన ఉంటేనే నీళ్ళు పైసలు కడితేనే నేను రుణమాఫీ చేస్తా అంటున్నావు. అది నీ బుద్ధి తక్కువ. నువ్వు 10 లక్షలు ఉంటుండొచ్చు, రైతు 5 లక్షలు ఉంటుండొచ్చు. నువ్వు ఇచ్చే 2 లక్షలు కవర్దార్ నువ్వు కంపల్సరీగా ఇవ్వాలి. లేకపోతే మేము మీకు ఊరుకునే పరిస్థితి ఉండదు. ప్రతి రైతు నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి తెలంగాణ యావత్ ప్రపంచం తెలంగాణ రైతులు మొత్తం నీ ఇల్లు ముట్టడిస్తారని చెప్పి నీకు బుద్ధి చెప్తున్నాం.